టీవీ 15 న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. మరోసారి రెచ్చిపోయిన హౌతీ రిబల్స్. బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్ పై క్షిపణితో దాడి. ఒక్కొక్కరికి ఎమ్మెల్యే టికెట్ 25 కోట్లు ఆఫర్ చేశారు. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణ. మరణ రిజర్వేషన్ల ఆందోళనకు పురస్తా. దీక్ష విరమించిన మనోజ్ జరాంగే. భీమిలిలో ఎన్నికల శంఖారావం. వైఎస్ఆర్సీపీ సిద్ధం. సాంగ్ టీజర్ విడుదల చేసిన నాయకులు. టార్గెటెడ్ లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. రంగంలోకి అమిత్ షా. ఆస్ట్రేలియా ఓపెన్ లో పెను సంచలనం. నెంబర్ 1 ఆటగాడు జకోవిచ్ అవుట్. అనుకున్న తేదీకే పుష్పాధికులు మరోసారి కన్ఫర్మ్ చేసిన టీం. టెస్లా కీలక నిర్ణయం. 2 లక్షల కార్లు రీఫండ్. డీటెయిల్స్ చూస్తే ఎర్ర సముద్రంలో వాణిజ్య నౌకలపై దాడులు ఆగడం లేదు. యెమెన్లోని హౌతీ తిరుగుబాటుదారులు నానాటికి రెచ్చిపోతున్నారు. వాణిజ్య నౌకలే లక్ష్యంగా దాడులకు తెగబడుతున్నారు. తాజాగా మరోసారి దాడికి పాల్పడ్డారు. గల్ఫ్ ఆఫ్ ఏడెన్లో ఆయిల్ ట్యాంకులతో వెళ్తున్న బ్రిటన్కు చెందిన ఓ నౌకపై క్షిపణితో దాడి చేశారు. దీంతో కార్గో ట్యాంకులో మంటలు చెలరేగాయి. వెంటనే సిబ్బంది అప్రమత్తమై మంటలను అదుపు చేయడంలో పెను ప్రమాదం తప్పింది. ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సౌత్ ఈస్ట్ ఎడెన్కు 60 నాటికల్ మైళ్ల దూరంలో ఈ దాడి జరిగింది. దాడి అనంతరం యుద్ధ నౌకలు ఆ ప్రాంతంలో మోహరించినట్లు యూకే మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ తెలిపింది. మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉన్నందున ఈ మార్గంలో వెళ్లే నాయకులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇక హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన ఓ క్షిపణిని తమ యుద్ధ నౌకలు కూల్చివేసినట్లు అమెరికా మిలిటరీ తెలిపింది. Welcome to The Journalist. The new situation in the Red Sea is getting worse because the Houthis are trying very hard to fight US and UK troops. From their base in Yemen, the Houthis are using every tool they have to target US Navy ships in the Red Sea. At least 8 of the Houthis' efforts to attack the US Navy have been stopped so far, but the rebel group backed by Iran has not given up. 8 rounds of attacks have been carried out in the area against the Houthis, going after ships with ties to Israel. But after the attacks, they said they would also go after US ships, which made things very tense in the Red Sea. Last night, the US and UK armies fired up to 30 rounds in their 8th attack on Houthi sites in western Yemen. 4 Royal Air Force RAF Typhoons were used in the attacks, according to UK Defence Minister Grant Shapps. On Monday, the US and UK, along with Australia, Bahrain, Canada, and the Netherlands, said they would launch 8 strikes against Houthi underground, storage, rocket, and monitoring bases. The aim of these precision. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణ చేశారు. ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చూస్తుందని ట్విట్టర్ వేదికగా ఆరోపణ గుప్పించారు. ఇటీవల ఢిల్లీలోని మా 7 ఎమ్మెల్యేలని బీజేపీ సంప్రదించిందని, కొన్ని రోజుల తర్వాత కేజ్రీవాల్ను అరెస్టు చేస్తున్నాం, ఆ తర్వాత ఎమ్మెల్యేలపై విరుచుకుపడతామని బెదిరింపులకు గురి చేశారని అన్నారు. 21 మంది ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. ఇతరులతో కూడా మాట్లాడుతున్నారని తెలిసింది. 25 కోట్లు ఇచ్చి ఎన్నికల్లో బీజేపీ టికెట్పై పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామంటున్నారని బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణ చేశారు. బీజేపీ పెద్దలు 21 మంది ఎమ్మెల్యేలను సంప్రదించారని చెబుతున్నా మా సమాచారం ప్రకారం ఇప్పటి వరకు 7 ఎమ్మెల్యేలను సంప్రదించారని, వారందరూ బీజేపీ ఆఫర్ తిరస్కరించామని నాతో చెప్పారని కేజ్రీవాల్ అన్నారు. లిక్కర్ స్కామ్పై దర్యాప్తు చేసేందుకు నన్ను అరెస్టు చేస్తారని బీజేపీ ప్రచారం చేస్తోందని, కానీ లిక్కర్ స్కామ్ పేరుతో నన్ను అరెస్టు చేసి ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకే బీజేపీ కుట్ర పన్నుతుందని కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విమర్శించారు. గత 9 ఏళ్లలో ఆ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ఎన్నో కుట్రలు కూడా చేశారు. అవి ఏమాత్రం విజయం సాధించలేదు. దేవుడు ప్రజలు ఎల్లప్పుడూ మాకు మద్దతుగా ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలంతా ఐక్యంగా కలిసి ఉన్నారని కేజ్రీవాల్ అన్నారు. ఈసారి కూడా బీజేపీ తమ దుర్మార్గపు ఉద్దేశాలతో విఫలమవుతోంది. ఢిల్లీ ప్రజల కోసం ఆ ప్రభుత్వం ఎంత కృషి చేసిందో ప్రజలకు తెలుసు. బీజేపీ ఎన్ని అడ్డంకులు సృష్టించినా యాప్ చాలా సాధించిందని కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీ ప్రజలు యాప్ను అమితంగా ప్రేమిస్తారు. ఎన్నికల్లో యాప్ను ఓడించలేరు. కాబట్టి నకిలీ మద్యం కుంభకోణం సాగుతోనని అరెస్టు చేసి ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ విమర్శించారు. नमस्कार। शराब घोटाला पिछले 2 साल से ये शब्द आपने कई बार सुना होगा। 2 साल से बीजेपी की सारी एजेंसीज कई रेड मार चुकी हैं, कई लोगों को गिरफ्तार कर चुकी हैं, लेकिन अभी तक एक भी पैसे का हेरफेर कहीं नहीं मिला, कहीं से एक भी पैसा नहीं मिला। अगर भ्रष्टाचार वाकई हुआ है तो इतने करोड़ों रुपए गए कहां? क्या सारा पैसा हवा में गायब हो गया? सच्चाई यह है कि किसी तरह का कोई भ्रष्टाचार हुआ ही नहीं। अगर होता तो पैसा भी मिलता। ऐसे फर्जी केस में आम आदमी पार्टी के कई नेताओं को इन्होंने अभी तक जेल में रखा हुआ है। किसी के भी खिलाफ कोई सबूत नहीं है, कुछ साबित नहीं हो रहा, खुलेआम गुंडागर्दी चल रही है, किसी को भी पकड़ के जेल में डाल दो। अब बीजेपी मुझे गिरफ्तार करना चाहती है। मेरी सबसे बड़ी संपत्ति, मेरी सबसे बड़ी ताकत मेरी ईमानदारी है। झूठे आरोप लगा के, फर्जी सम्मन भेज के ये मुझे बदनाम करना चाहते हैं, मेरी ईमानदारी पे चोट करना चाहते हैं। इन्होंने मुझे सम्मन भेजे हैं। मेरे वकीलों ने मुझे बताया कि ये सम्मन गैर कानूनी है। क्यों गैर कानूनी है? ये मैंने इनको विस्तार से लिख के भेजा है। मैंने बताया है कि उनके सम्मन कैसे गैर कानूनी है, लेकिन उन्होंने मेरी एक भी बात का जवाब नहीं दिया। इसका मतलब उनके पास मेरी बातों का जवाब नहीं है। इसका मतलब वे भी मानते हैं कि उनका नोटिस गैर कानूनी है। क्या मुझे एक गैर कानूनी सम्मन का पालन करना चाहिए? अगर कानूनी रूप से सही सम्मन आएगा तो मैं पूरा सहयोग करूंगा। बीजेपी का मकसद जांच करना तो है ही नहीं। इनका मकसद तो लोकसभा चुनाव में मुझे प्रचार करने से रोकना है। ठीक लोकसभा चुनाव के पहले इन्होंने मुझे सम्मन भेजा है। क्यों? इस जांच को चलते 2 साल మరాఠా రిజర్వేషన్ల కోసం సాగుతున్న ఆందోళనకు ఫుల్ స్టాప్ పడింది. మరాఠా ఉద్యమకారుల డిమాండ్లకు మహారాష్ట్ర ప్రభుత్వం తలొగ్గింది. డిమాండ్లను నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మరాఠా రిజర్వేషన్ ఉద్యమ నాయకుడు మనోజ్ జరంగే పాటిల్ తన ఆందోళన విరమించారు. సీఎం ఏకనాథ్ షిండే నవీ ముంబైలోని దీక్ష శిబిరానికి చేరుకుని మనోజ్ జరంగేకి పళ్లరసం ఇచ్చి నిరాహార దీక్షను విరమింపజేశారు. అలాగే రిజర్వేషన్లపై ప్రభుత్వ హామీలకు సంబంధించిన పత్రాన్ని జరంగేకు సీఎం షిండే అందించారు. అనంతరం సీఎం ఏకనాథ్ షిండే మనోజ్ జరంగే ఇద్దరు కలిసి నవీ ముంబైలో ఛత్రపతి శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. వాస్తవానికి మరాఠా రిజర్వేషన్లు శనివారం ఉదయం 11 గంటల వరకు ప్రభుత్వానికి మనోజ్ జరంగే అల్టిమేటం ఇచ్చారు. తమ డిమాండ్ నెరవేర్చని పక్షంలో ముంబై నగరాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఆజాద్ మైదాన్ దగ్గర ఆందోళనకు మరాఠా ఉద్యమకారులు ఏర్పాట్లు చేసుకున్నారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకుంటే ఆజాద్ మైదానం వరకు పాదయాత్ర చేస్తామని జరంగే హెచ్చరించారు. ఆజాద్ మైదాన్కు బయలుదేరిన తర్వాత నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేది లేదని, రిజర్వేషన్ డిమాండ్ సాధించిన తర్వాత ఇళ్లకు వెళ్తామని స్పష్టం చేశారు. అయితే గత అర్ధరాత్రి ప్రభుత్వ ప్రతినిధుల బృందం జరాంగేతో చర్చలు జరిపింది. హామీలు నెరవేరుస్తామంటూ ప్రభుత్వం మంచి భరోసా ఇచ్చింది. ఆ మేరకు ఆర్డినెన్స్ ముసాయిదాను కూడా విడుదల చేసింది. దీంతో ఆందోళన విరమిస్తున్నట్లు జరాంగే ప్రకటించారు. మొత్తానికి మరాఠా రిజర్వేషన్ల ఆందోళన ప్రశాంతంగా ముగియడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. या ठिकाणी मनोज दादा यांचं कालच्यापासून उपोषण चालू आहे आणि आज हा सुवर्ण क्षण आहे. मनोज दादा जरांगे पाटील साहेब यांनी हा सुरुवात करत आहेत आणि मराठ्यांचे आराध्य दैवत शिवछत्रपतींना या ठिकाणी पुष्पार्पण होत आहे. या दोन्ही पवित्र हातातून हा पुष्पहार अर्पण होत आहे. मी या ठिकाणी सन्माननीय मनोज दादानी सन्माननीय मुख्यमंत्री एकनाथ शिंदे साहेब यांना विनंती करतो, आपण हार अर्पण करायचं आहे. छत्रपती शिवाजी महाराज की. अरे आवाज महाराष्ट्राच्या कणाकणापर्यंत गेला पाहिजे. धर्मवीर छत्रपती संभाजी महाराज की.
రాష్ట్రంలో రానున్న ఎన్నికల కురుక్షేత్ర యుద్ధంలో 175కు 175 శాసనసభ, 25కు 25 లోక్సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ఉత్తరాంధ్ర నుండి ఎన్నికల శంఖారావాన్ని పూరించేందుకు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ప్రజాక్షేత్రంలో వైఎస్ఆర్సీపీని టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు ఒంటరిగా ఎదుర్కోలేకే జనసేన సహాయ వివిధ పార్టీల జెండాలతో జతకట్టి కుటుంబాల్ని చీల్చుతూ పన్నుతున్న కుట్రలు కుతంత్రాలు చిత్తు చేసి విజయభేరి మోగించడానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేయడానికి ఆయన నడుం బిగించారు. ఇంకా సిద్ధం పేరుతో రాష్ట్రంలో 4 ప్రాంతాల్లో 4 చోట్ల పార్టీ శ్రేణులతో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని నిర్ణయించారు జగన్. ఇందులో భాగంగా మొదటి సభను ఉత్తరాంధ్రలోని విశాఖపట్నం జిల్లా భీమిని నియోజకవర్గం సంగివలసలో శనివారం నిర్వహిస్తున్నారు. ఈ సభకు ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల నుండి భారీ ఎత్తున పార్టీ నేతలు కార్యకర్తలు హాజరు కానున్నారు. సుమారుగా 15 ఎకరాల స్థలంలో ఈ భారీ బహిరంగ సభకు ఏర్పాటు చేస్తున్నారు. ఈ సభలో పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగించారు. అంతేకాక నియోజకవర్గాల వారీగా పలువురు కార్యకర్తలతో కూడా సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. సామాజిక న్యాయం చేకూర్చడంలో మరో అడుగు ముందుకేస్తూ శాసనసభ, లోక్సభ స్థానాల సమన్వయకర్తల్ని సీఎం జగన్ మారుస్తున్నారు. ఇప్పటికే 58 శాసనసభ, 10 లోక్సభ స్థానాలకు సమన్వయకర్తల్ని నియమించారు. గత ఎన్నికల కంటే మెరుగైన ఫలితాల కోసం అవసరమైన చోట్ల సమన్వయకర్తల్ని మార్చడంపై కసరత్తు కొనసాగిస్తున్నారు జగన్. ఎంతమంది కలిసొచ్చిన ఎన్నికల యుద్ధం కార్యకర్తలే కదం తొక్కేందుకే లోక్సభ ఎన్నికలపైన కమలం పార్టీ సీరియస్ గా ఫోకస్ పెట్టింది. 35% ఓట్లతో పాటు 10 ఎంపీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం బీజేపీ అగ్రనేత అమిత్ షా రాష్ట్రానికి రానున్నారు. ఆదివారం ఉదయం 11:30 ప్రత్యేక విమానంలో బేగంపేటకు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుండి కరీంనగర్ కు హెలికాప్టర్లు వెళ్తారు. కరీంనగర్లో మధ్యాహ్నం 1 గంటకు కరీంనగర్, వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి పార్లమెంట్ బూత్ స్థాయి కార్యకర్తలతో అమిత్ షా సమావేశం అవుతారు. అనంతరం కరీంనగర్ నుండి హెలికాప్టర్లు మహబూబాబాద్ నగర్ కు అమిత్ షా చేరుకుంటారు. అక్కడి నుండి మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గాల ఆఫీస్ బేరర్స్ తో ఆయన సమావేశమవుతారు. మహబూబ్ నగర్ లో సమావేశం తర్వాత అమిత్ షా హైదరాబాద్ చేరుకుంటారు. ఫిలిం నగర్ జేఆర్సీ కన్వెన్షన్ లో జరిగే మహిళా సమ్మేళనంలో ఆయన పాల్గొంటారు. 2000 మందితో మహిళా సమ్మేళనం జరిపేందుకు తెలంగాణ బీజేపీ ప్లాన్ చేస్తోంది. हमारे भारतीय जनता पार्टी के अध्यक्ष जिनकी प्रजा संग्राम यात्रा में मैं आज यहाँ पर आया हूँ कि जब भी तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनेगी 2024 में तेलंगाना में भारतीय जनता पार्टी की सरकार बनने वाली है। मित्रों, आज मैं बंदी संजय की प्रजा संग्राम यात्रा में आया हूं। आजादी के वक्त पैदल यात्रा करने वाले हमने देखे, मगर आज भी तेलंगाना की जनता की सुखाकारी के लिए इस संग्राम यात्रा लेकर संजय बंदी निकले। ये 5 चरणों में चलने वाली है और हर चरण लगभग 50 से 60 दिन का रहेगा। मेरी दाई और जो लोग इनके साथ यात्रा में पैदल चल रहे हैं वो सभी बैठे हैं, उनको भी मैं शुभकामनाएं देता हूं। और जब ये यात्रा 5 चरण समाप्त कर वापस हैदराबाद पहुंचेगी, 119 विधानसभाओं का दौरा कर पहुंचेगी। బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఎర్రవల్లిలోని మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, లోక్సభ, రాజ్యసభ సభ్యులు హాజరయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. రాబోయే పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలపైన అవలంబించాల్సిన వ్యూహం పైన ఈరోజు బీఆర్ఎస్ పార్టీ లోక్సభ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ముఖ్యంగా మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్లమెంట్ సమావేశం ఈసారి లాస్ట్ పార్లమెంట్ సమావేశం జరగబోతా ఉంది. మరి 31వ తేదీ నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమై 10 రోజుల పాటు జరుగుతాయని చెప్పి ఇప్పటికే
మరి పార్లమెంట్ నుంచి ప్రకటించిన విషయం కూడా మనందరికీ తెలుసు. అయితే ఈ 10 రోజుల పార్లమెంట్ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున అటు లోక్సభలో ఇటు రాజ్యసభలో ఏ రకమైనటువంటి వ్యూహాన్ని అవలంబించారనే దాని మీద దాదాపు 3.5-4 గంటలు చర్చించడం జరిగింది. ముఖ్యంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు మన రాష్ట్ర ప్రాజెక్టులన్నీ అప్పచెప్పాలని అటు బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తేవడం, రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం సంతకాలు పెట్టి మరి అందజేస్తామనేటువంటిది ఇది తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు గొడ్డలి పెట్టలాంటిది. గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు అప్పచెప్పకుండా కేఆర్ఎంబీకి అప్పచెప్పేయడానికి ముందు మా రాష్ట్ర నీటి వాటా తేల్చండి, ఈ ఆపరేషన్ గైడ్ లైన్స్ ఫైనల్ చేయండి అని అనేక అంశాల మీద మేము స్పష్టత అడుగుతూ ఆ స్పష్టత ఇవ్వకుండా బోర్డుకు ప్రాజెక్టులు అప్పచెప్పము అని చెప్పి మేము చెప్పాము. ఇప్పుడు పార్లమెంటరీ పార్టీ మీటింగ్ లో రాబోయే 8 ఇయర్స్ సెషన్ నడిచేది ప్రెసిడెన్షియల్ అడ్రస్ మీద ఉంటుంది, తర్వాత ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ఉంటుంది. ఆ 2 అంశాల మీద తెలంగాణ రాష్ట్రం కోసం తెలంగాణ గలం బలం దళం బీఆర్ఎస్ పార్టీయే కాబట్టి ఉన్న 3 కాంగ్రెస్ ఎంపీలు మంత్రులు ఇక్కడే రాష్ట్ర కేబినెట్ ఉన్నారు కాబట్టి అక్కడ తెలంగాణ గలం విప్పి మాట్లాడేది బీఆర్ఎస్ ఎంపీలమే కాబట్టి తెలంగాణ రాష్ట్ర సత్ఫలితాల గురించి ఏమేం చేయాలో అవన్నీ దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆ అంశాలకు కన్సర్న్గా మేము మాట్లాడతాం. ఎట్ల అంశాల గురించి ఎందుకు వస్తుందో పార్లమెంటరీ పార్టీ మీటింగ్లో పార్లమెంట్ సెషన్స్ గురించే మాట్లాడేది. ఇంకా వేరే అంశాలు ఏవి రాలేదు, ఓన్లీ ఆ టాపిక్సే వచ్చినాయి. ఆ టాపిక్స్ గురించే మాట్లాడతాం. ఏ అంశాలు అన్నది అక్కడ అవసరాల రీత్యా వాళ్ళు ఏమేమి లేవనెత్తుతారో ఏమేమి కావాలో అది ఎప్పటికప్పుడే చూసి మాట్లాడతాం. పాలకులకు విశ్వాసపాత్రుడు కొణిజేటి రోషయ్య అని మంత్రి అంబటి అన్నారు. ఆర్య వైశ్యులది పెరుగుతనం కాదు, మర్యాదస్తుడని. నియోజకవర్గంలో ఆర్య వైశ్యులకు సముచిత స్థానం ఉందని అంబటి పేర్కొన్నారు. స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోషయ్య విగ్రహావిష్కరణలో పాల్గొన్న మంత్రి అంబటి కొణిజేటి రోషయ్యపై ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో పూర్వ మంత్రి డొక్కా, ఎమ్మెల్యే మద్దాలగిరి, గుబ్బా నిమ్మకాయల పాల్గొన్నారు. జోహార్ డాక్టర్ రోషయ్య గారు, జోహార్ బడ్జెట్ రోషయ్య గారు, జోహార్ బడ్జెట్ రోషయ్య గారు ఆవిష్కరించుకున్నాము అనేటటువంటి ఒక విషయం. రోషయ్య గారి గురించి అత్యద్భుతంగా అందరూ చెప్పారు. ఆయన యొక్క గొప్ప 15వ ఆంధ్రప్రదేశ్కి 15వ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేశారు. అదేవిధంగా ఎన్నో ఎమ్మెల్సీ పదవులు, ఎంపీ పదవులు. జగ్గేపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది తానని మాజీ శాసనసభ్యుడు శ్రీరామ్ తాతయ్య ఎటువంటి పనులు చేయలేదని ఉదయభాను విమర్శించారు. పైగా తాను అభివృద్ధి చేస్తుంటే ప్రజలకు ఎక్కడ మంచి జరుగుతోందో అని ఓర్వలేక కోర్టులో కేసులు వేయిస్తూ అభివృద్ధి విఘాతంగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీరామ్ తాతయ్య చేసిన అభివృద్ధి ఏంటో నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. నేను 99 నుండి 2009 వరకు కూడా 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశాను. గతంలో ఈ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు ఒకసారి అధికారంలో ఉన్నాను, ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నాను. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నేను అభివృద్ధి చేశాను నియోజకవర్గాన్ని. అలానే అధికారం ఉన్నప్పుడు కూడా అనేక రకాలుగా అభివృద్ధి చేశాను. వైద్య రంగంలో కానీ, అలానే జగ్గైపేటలో అనేక రకాల కన్స్ట్రక్షన్స్ కానీ, నియోజకవర్గంలో పెను మార్పులు కానీ, అలానే అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల కూడా నేనున్న హయాంలో 2వ ఎమ్మెల్యే అయినప్పుడు నేను తీసుకొచ్చాను. గురుకుల పాఠశాల నా హయాంలో నేను ల్యాండ్ ఎక్విజిషన్ చేశాను, నా హయాంలో శంకుస్థాపన చేశాను. అలానే జగ్గైపేటలో కళ్యాణ మండపాలు, తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపాన్ని శంకుస్థాపన చేశాను. అలానే టౌన్ హాలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ టౌన్ హాలు ప్రభుత్వ నిధులు కావు, సిఎస్ఆర్ ఫండ్స్తో ₹1 కోటి దాన్ని అభివృద్ధి చేశాను. అలానే అనేక రకాలుగా వ్యవసాయ రంగంలో కానీ, విద్యారంగంలో కానీ, ఇరిగేషన్ రంగంలో కానీ అనేక రకాలుగా మేము అభివృద్ధి చేశాం. తర్వాత వచ్చిన శాసనసభ్యుడు తెలుగుదేశం సంబంధించిన శ్రీరామ్ తాతయ్య, ఆయన హయాంలో నేను ఫలాంది చేశానని చెప్పనండి. ఒకటి చెప్పండి, 2 చెప్పనండి, 3 చెప్పనండి. నేను దాదాపు 1 నుంచి 20 దాకా చెప్తాను. అనేక రకాల అభివృద్ధి చేశాము. చిరస్థాయిమైన అభివృద్ధి, పర్మనెంట్ అభివృద్ధి ఆ విధంగా చేశారని చెప్పి నేను చెప్పగలుగుతాను, గర్వంగా చెప్పగలుగుతాను. నేను నా హయాంలో చేశానని చెప్పి గర్వంగా చెప్పగలుగుతాను. నేను శంకుస్థాపన చేసిన రాళ్ళు మళ్ళీ తిరిగి నేను 3వ ఎమ్మెల్యే దాకా ఆ శంకుస్థాపన రాళ్ళు, ఆ పునాది రాళ్ళు అంతే ఉన్నాయి.
నేను మళ్ళీ నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల శంభుని ఆలయానికి ఆనుకుని ఉన్న అన్య మతస్థుల దుకాణాల్ని తొలగించాలని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులు ప్రసాద్ పటేల్ డిమాండ్ చేశారు. 500 సంవత్సరాల పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిరం నిర్మితమైందని, అదే స్ఫూర్తితో గత 5 సంవత్సరాలుగా ఇందూరు కీర్తి కిరీటమైన అతి పురాతనమైన దేవాలయం శంభుని గుడి చుట్టూ అన్య మతస్థుల దుకాణాల్ని తొలగించాలని, అక్రమణను తొలగించి దేవాలయ పవిత్రతను కాపాడాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి సభ్యులు పటేల్ ప్రసాద్ డిమాండ్ చేశారు. ఇక్కడనే 16 సంవత్సరాల క్రితం మందిర్ కోసం కొబ్బరికాయలు అమ్ముకోవడానికి ఒక గదిని నిర్మిస్తే అన్య మతస్థుడు వచ్చి కూర్చుండి ₹1 రెంట్ కట్టకుండా బాజాప్తా కూర్చోవడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. మేము హిందూ దేవాలయ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో పోరాటం చేస్తే ఆ చెప్పుల షాపులు తొలగించడం జరిగింది, చెప్పుల షాపులు పీకేయడం జరిగింది. త్వరలోనే ఆ చెప్పుల షాపులతో పాటు మిగతా షాపులు తొలగించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. రాముడి మీద ఒట్టేసి చెప్తున్నాం, చెప్పుని దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నాం. ఆ దేవాలయాలకు ఆనుకొని ఉన్న అన్నమతస్తుల షాపులు తొలగించేంత వరకు కూడా ఈ పోరాట మాపము తొలగించకపోతే మేమే స్వయాన నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి హెచ్చరించడం జరుగుతుంది. ఈపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో సంక్షేమం అభివృద్ధి పరుగులు పెడుతోందని ప్రభుత్వ విప్ సామ్ని దుహిబాను పేర్కొన్నారు. జగ్గేపేట మండలం చిల్లకలు గ్రామం జంకల కాలనీ నందు 18 లక్షల రూపాయలతో నిర్మించిన సీసీ రోడ్డు, డ్రైన్లు, 83 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వెల్నెస్ సెంటర్ను శుక్రవారం రాత్రి ప్రభుత్వ విప్ శాసనసభ్యులు సామ్ని దుహిబాను ప్రారంభించారు. ఈ సందర్భంగా దుహిబాను మాట్లాడుతూ కరోనా విపత్కర సమయాల్లో కూడా రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలో లేని విధంగా కొనసాగాయని పేర్కొన్నారు. సచివాలయ వ్యవస్థ ద్వారా గడప వద్దకే పాలన చేరువైందని వివరించారు. సచివాలయం నూతన కార్యాలయం బిల్డింగ్, అలానే హెల్త్ క్లినిక్, అలానే మనకి వ్యవసాయాన్ని పండుగ చేయాలని చెప్పి ఏడీ గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు గ్రామ సచివాలయ వ్యవస్థని అధికారంలో రాగానే ఆగస్టు 15 నుండి 2019 ఆగస్టు 15 నుండే మనకి గ్రామ సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేశారు. అక్టోబర్ 2 గాంధీ జయంతి రోజున 2019 అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా అదే రోజు సచివాలయ వ్యవస్థని 15,000 సచివాలయ కార్యాలయాలు 15,000 సచివాలయాలు ఒకేసారి రాష్ట్రంలో ఏర్పాటు చేశారు. భారతదేశంలో ఎక్కడా కూడా ఇటువంటి పరిపాలన లేదు. సచివాలయ వ్యవస్థ అనేది అందరూ కూడా ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రధానమంత్రి మోడీ కూడా, కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా సచివాలయ వ్యవస్థ గురించి చూడటానికి, అధ్యయనం చేయడానికి అనేక మంది ముఖ్యమంత్రులు సైతం కూడా సచివాలయ వ్యవస్థ మా రాష్ట్రాల్లో కూడా మేము చేస్తామని చెప్పి ముందుకొచ్చాడు. అంటే పరిపాలన చాలా భేషగా ఉంది. ఇందూరు నగరంలోని బోర్గంలోని స్థానిక లక్ష్మీ గణపతి మందిరం వద్ద బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్యకు వెళ్లి మొదటిసారి ఇందూరుకు వచ్చిన మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్ గారికి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో స్వాగతం పలికి ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు దినేష్ ఠాకూర్జీ, జిల్లా కార్యదర్శి గాజుల దయానంద్, జిల్లా సహకారదర్శి దాత్రిక రమేష్, విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షులు కోడిమెల శ్రీనివాస్, నగర కార్యదర్శి రాంప్రసాద్ చటర్జీ పాల్గొనడం జరిగింది. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై అన్నారు. ఆస్ట్రేలియా ఓపెన్ 2024లో పెను సంచలనం నమోదైంది. సెర్బియా స్టార్ ప్రపంచ నంబర్ 1 ఆటగాడు నోవాక్ జకోవిచ్ ఆస్ట్రేలియా ఓపెన్ నుండి నిష్క్రమించాడు. సెమీఫైనల్ మ్యాచ్లో అతడు యువ ఆటగాడి చేతిలో ఓటమి పాలయ్యాడు. దీంతో అతడు ఇంటి ముఖం పట్టాడు. జకోవిచ్, ఇటలీకి చెందిన జెనిక్ సిన్నర్ల మధ్య సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో జెనిక్ సిన్నర్ 6-1, 6-2, 6-7, 6-8, 6-3 తేడాతో జకోవిచ్ పై విజయం సాధించాడు. దీంతో సిన్నర్ ఆస్ట్రేలియా ఓపెన్ గ్రాండ్ స్లామ్ పై ఫైనల్కు చేరుకున్నారు. కాగా గ్రాండ్ స్లామ్ ఫైనల్కు చేరుకోవడం 4వ ర్యాంకర్ అయిన సిన్నర్కి ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆదివారం జరగనున్న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మరో సెమీఫైనల్ మ్యాచ్లో మధ్వేదేవ్, జెరేవ్లు ఎవరు గెలిస్తే వారితో సీనియర్ ఫైనల్ మ్యాచ్లో తలపడనున్నాడు. సెమీఫైనల్ మ్యాచ్లో జకోవిచ్ ఆరంభం నుండి తలపడ్డాడు. దీంతో వరుసగా మొదటి 2 సెట్లను కోల్పోయాడు. అయితే నిర్ణయాత్మకమైన 3వ సెట్లో అతడు పుంజుకున్నాడు. 3 సెట్లో విజయం సాధించి మ్యాచ్లో నిలిచాడు. And astonishingly, he does it without facing a single break point.
against Novak Djokovic. He gets there in 4, 6-1, 6-2, 6-7, 6-3. 2021 చివరిలో విడుదలై దేశవ్యాప్తంగా అపూర్వ విజయాన్ని సొంతం చేసుకున్న చిత్రం పుష్ప ది రైజ్. టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప ది రూల్ చిత్రం రానుంది. మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా నారున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. అయితే ఈ సెకండ్ పార్ట్ ను 2024 ఆగస్టు 15న ప్రేక్షకులకు ముందుకు తీసుకురానున్నట్లు గతంలోనే మేకర్స్ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. రీసెంట్ గా పుష్ప సినిమా వాయిదా పడనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వార్తలు చెక్ పెడుతూ పుష్ప యూనిట్ మరోసారి క్లారిటీ ఇచ్చేసింది. ఈ సినిమాను ముందు చెప్పినట్లుగానే ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ రిలీజ్ డేట్ క్లారిటీ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోవైపు పుష్ప 2 రిలీజ్ రోజే బాలీవుడ్ లో అజయ్ దేవగన్ నటిస్తున్న సింగం అగైన్ సినిమా కూడా రిలీజ్ కానుంది. ఇక పుష్ప ది రూల్ ఓటీటీ హక్కుల్ని నెట్ఫ్లిక్స్ లో సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని నెట్ఫ్లిక్స్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. ఏడంతా జరిగేది ఒకటే రూల్ మీద జరుగుతుండదే, పుష్ప గాడి రూల్. సాఫ్ట్వేర్లో సాంకేతిక లోపం తలెత్తిన సుమారు 2 లక్షల కార్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా ప్రకటించింది. బ్యాకప్ కెమెరా డార్క్గా మారడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రివర్స్ చేస్తున్నప్పుడు అమెరికాలో టెస్లా కార్ల బ్యాకప్ కెమెరా పనిచేయడం లేదని ఫిర్యాదులు వచ్చాయి. రీకాల్ చేస్తున్న కార్లలో 2023లో విడుదల చేసిన YSX మోడల్ కార్లు ఉన్నాయి. ఫుల్ సెల్ఫ్ డ్రైవింగ్ ఆప్షన్తో ఈ కార్లు పనిచేస్తాయి. ఇందుకోసం ఆయా కార్లో ఏర్పాటు చేసిన కంప్యూటర్ 4.0 2023 4436 లేదా 2023 4400 ద్వారా 2023 4430 సాఫ్ట్వేర్స్పై నడుస్తాయి. టెస్లా కార్లను రివర్స్ చేస్తున్నప్పుడు కెమెరా ఇమేజ్లను తొలగించడంలో సాఫ్ట్వేర్ పనిచేయడం లేదని యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ దర్యాప్తులో తేలిందని టెస్లా తెలిపింది. దీనివల్ల కార్లు ప్రమాదానికి గురైనట్లు ఆధారాలు లేవని టెస్లా పేర్కొంది. కానీ సాఫ్ట్వేర్ లోపం వల్ల కార్లు క్రాష్ అయ్యే ముప్పు ఉందని యుఎస్ నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరించింది. గతేడాది డిసెంబర్ చివరిలో కార్ల యజమానులు తమకు ఫిర్యాదులు చేశారని టెస్లా తెలిపింది. ఈ నెల 12న సదరు కార్లను రీకాల్ చేయాలని టెస్లా నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నెల 22న 81 మంది కార్ల యజమానుల నుండి సమస్యపై వారంటీ క్లెయిమ్లు వచ్చాయని తెలిపింది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రెచ్చిపోయిన హౌతీ రిబల్స్. బ్రిటన్ ఆయిల్ ట్యాంకర్పై క్షిపణితో దాడి. ఒక్కొక్కరికి ఎమ్మెల్యే టికెట్ 25 కోట్లు ఆఫర్ చేశారు. బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు. మరాఠా రిజర్వేషన్ల ఆందోళనకు ఫుల్ స్టాప్. దీక్ష విరమించిన మనోజ్ జరాంగే. భీమిలిలో ఎన్నికల శంఖారావం. వైఎస్ఆర్సీపీ సిద్ధం. సాంగ్ టీజర్ విడుదల చేసిన నాయకులు. టార్గెటెడ్ లోక్సభ ఎన్నికలపై బీజేపీ ఫోకస్. రంగంలోకి అమిత్ షా. ఆస్ట్రేలియా ఓపెన్ లో పెను సంచలనం. నెంబర్ 1 ఆటగాడు జకోవిచ్ అవుట్. అనుకున్న తేదీకే పుష్ప దిగులు మరోసారి కన్ఫర్మ్ చేసిన టీం. టెస్లా కీలక నిర్ణయం. 2 లక్షల కార్లు రీఫండ్. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. సెలవు.